సిలువేయడానికి గొల్గొతా కొండకు తీసుకెళ్ళారు. ఈ లోకంలో ఎవరు చేయలేని గొప్ప త్యాగాన్ని యేసు ప్రభువారు చేశారు. సర్వమానవ పాపబల నిమిత్తము ఆయన సిలువ మోసి సిలువలో వేలాడి తీయబడడం అనేది మనకు తెలుసు. ఆ సిలువలో ఆయన పలికిన 7 మాటలు మనకి కనబడతాయి. సాధ్యమైనంత మట్టుకు మీరు ఉండగలిగినంత సేపు ఎన్ని మాటలు మనకి ధ్యానించగలుగుతామో అన్నిటిని మనం చేయగలుగుదాం. అందులో మొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం అని చదువుదాం. అందుకు ఆయన 34 యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన మొదటి మాట, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు క్షమించమని పలికి. వాళ్ళు ఏం చేశారు? 40 కొరడా దెబ్బలు కొట్టారు. ఎవరిని? యేసయ్యను 40 కొరడా దెబ్బలు కొట్టారు. పిలాతు ఇలాగా 40 కొరడా దెబ్బలు విధిస్తే వీళ్ళు విడిచిపెట్టేస్తారు యేసయ్యను. ఈయన యందు నాకు ఏ నేరము కనబడట్లేదని చెప్పినా వారు పట్టు వదలక విడిచిపెట్టట్లేదని 40 కొరడా దెబ్బల యొక్క శిక్షను విధించాడు. 40 కొరడా దెబ్బలు కొట్టారు. చిన్న రాతికి తన చేతులు చంకిళ్ళు వేసి 40 కొరడా దెబ్బలు. కొరడానికి ఈ అరిసెయ్యి ఉందా, ఇక్కడ నుంచి ఒక తాడుగా ఉంటుంది. ఇక్కడ నుంచి ఎన్ని ఏళ్ళు కనబడుతున్నాయి? 5 ఏళ్ళు కనబడుతున్నాయి. అలాగే కొరడాకి సొతుకొచ్చేటప్పటికి 4-5 గేలాలు ఏళ్ళు ఎలా ఉంటాయో అలా ఉండి అన్నమాట. ఆ కొరడ ఇలాగిట్టు కొడితే ఆ గాలాలు ఆ ఈపి మీద అలా గుచ్చుకుని ఉండి, మళ్ళీ కొరడా లాగితే ఒక్కొక్క గాలం ఒక్కొక్క కండను లాక్కుంటూ వచ్చేసింది. అలాగా యేసు ప్రభువారి యొక్క ఈపిని చాళ్ళుగా లాగివేశారు. 40 కొరడా దెబ్బలతో శరీరం అంతా కూడా చీల్చివేశారు. అందుకని యెషయా గ్రంథంలో ఆయన గురించి మాట ఏమో రాయబడిందంటే, నా వీపిని నాగల చాలుగా దున్నినట్టుగా వారు దున్నారు అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాగలవాడు భూమిని దున్నితే చాలుగా ఎలా దున్నుతాడో అలా నా ఈపిని దున్నారు అని రాయబడింది. అలా చిత్రహింస చేసి మళ్ళీ పిలాతు దగ్గరకు తీసుకువెళ్ళిన తర్వాత, అయ్యా మరి ఇక్కడి నుంచి అయినా మీరు ఈయన వదలొచ్చు కదా అని అంటే, ఈయన్ని సిలువేయాలి అని ఎక్కువ గోల చేస్తే వారు కేకలే గెలిచారని రాయబడింది. ఏం గెలిచారంట? వారు కేకలే గెలిచాయంట. వెంటనే పిలాతు భార్య లోపల నుంచి ఒక ఉత్తరాన్ని పంపించింది.
ఆ ఉత్తరంలో ఏమని వ్రాయబడిందంటే, ఆ నీతిమంతుని జోలికి నీ పోవద్దు. రాత్రి కలలో సూర్యుడు చంద్రుడు కూడా నా కలలో మిక్కిలు బాధపడ్డారు. రేపొద్దున ఆయనకి జరుగుతున్నటువంటి ఆ ఘోరాన్ని మేము చూడలేక మేము ఉదయించము. ఆయనకి ఎదురుగా, ఆయన నీతి సూర్యుడు ఆయనకి ఎదురుగా మేము ఉదయించము అని కల్లో చెప్పడం నేను విన్నానండి. ఆ నీతిమంతుని జోలికి మీరు కూడా పోవద్దు అని చెప్తే, పిలాతు అతనికి సిలువ శిక్ష వేసిన తర్వాత చేతులు కడుక్కున్నట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. ఏం కడుక్కున్నాడు? తన చేతులను. ఇదిగో ఈ పాపము నా మీద కానీ, నా పిల్లలు, నా భార్య మీద కానీ ఉండకూడదని చేతులు కడుక్కుంటే వాళ్ళు ఏమన్నారు? ఆ పాపం మా మీద, మా పిల్లల మీద ఉండనిమ్మండి అని కేకలు వేసి చేశారంట. ఆ కేకల గోల, వాళ్ళ కేకలే గెలిచేయనప్పుడు ఆయన సిలువ శిక్షను వేశారు. అక్కడి నుంచి ఒక బరువైనటువంటి సిలువ ఆయన భుజం మీద పెట్టి 2 కొరడా వ్యక్తులను ఆ పక్క ఒక ఈ పక్క ఒక నిలబెట్టి అక్కడి నుంచి గొలుగొతా కొండకు ఆ సిలువను వారు మొయించి తీసుకుని వెళ్ళారు. ప్రియమంది బిడ్డలారా, ఆయన మొయ్యలేక కింద పడిపోతూ ఉంటే పక్కన్న వాళ్ళు లేపి మళ్ళీ భుజం మీద పెట్టాలి. వాళ్ళు ఏం చేసేవారు తెలుసా? ఆ ముళ్ళ కొరడాతో కొట్టి చేసేవారు. అంత భయంకరంగా ఆయన్ని చిత్రహింసలు పెట్టి తీసుకుని వచ్చారు. ప్రియమంది బిడ్డలారా, అంత మాత్రమే కాదు, ఆయన ఏం చేసేవారు అంటే తెలుసా? వెనక నుండి తన్ని, నేను తన్నిని వాడెవడో చెప్పమనేవారంట. ఏం చేశారంట? వెనక నుండి తన్ని, వెనక నుండి తన్నింది ఒకరు, మరు ముందు నిలచి నవ్వింది మరి ఒకరు. వెనక నుండి తన్నింది ఒకరు, మరు ముందు నిలచి నవ్వింది మరి ఒకరు. గేలు చేసినారు, పరివాషమాడినారు, గేలు చేసినారు, పరివాషమాడినారు. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలకలేదాయ ప్రేమ. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులైన పలకలేదు ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. ఇది ఎవరి కోసమో, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల. దేవునికి స్తోత్రం. ప్రియమంది బిడ్డలారా, ఆయనను నిన్ను తన్నిన వాడెవడో చెప్పంటే నోరు తెరవకుండా, ఆయనను గుద్ది మో మీద ఉమ్మి వేస్తే నోరు తెరవకుండా, పలు విధములుగా చిత్రహింసలు చేసి గేలి చేసి హేళన చేస్తూ ఉంటే ఆయన నోరు తెరవకుండా గొలుగుతా కొండకు ఆ సిలువను మోసి, ప్రియులారా, ఆ రక్త ముద్దలతో ఉండిపోయినటువంటి ఆయనకు ఆ సిలువ మోసుకుంటూ వస్తూ ఉంటే ఒక భయంకరమైనటువంటి ముళ్ళ కిరీటం, దాని ఒక్కొక్క ముళ్ళు 4 సంగుడాలు ఉంది. అది ఆ తల మీద కసక్కని గుచ్చేశారు, ఈయన యూదులు రాజు అని. ఆ శిరస్సు వెంపడ నలుప్రక్కల రక్తము కారిపోతూ ఉంది, ఈ పంత రక్తము కారిపోతూ ఉంది.
ఆయన యేసుని ప్రతి ఒక్క పాదము రక్తముతో తడిచిపోతూ ఉంది. ఆ విధంగా గొల్గొతా కొండకు ఆ బరువైనటువంటి సిలువను, ఆ భారమైన సిలువను గొల్గొతా కొండకు మోసుకుని వచ్చి అక్కడ దించితే, ఆ తర్వాత యేసయ్యని ఏం చేశారో తెలుసా? ఆ సిలువ మీద పడుకోబెట్టి ఒక్కొక్క చేతికి జానకి మించున్నటువంటి మేకే, పెద్ద బారు పొడవైన మేకను కసక్కమని కొట్టి ఆ చేతికొకటి ఈ చేతికొకటి దిగవేసి 2 పాదములు జోడించి ఒక పొడవైనటువంటి మేకను ఆ సిలువకు కొట్టి దానిని నిలబెట్టి పైకి వేలాడి తీశారు. చాలామంది అనుకుంటారు ఏమనో తెలుసా, ఆయన దేవుడై ఉన్నప్పుడు ఆ సిలువ మీద నుంచి ఎందుకు రావట్లేదు, తన ప్రభావ మహిమలు ఎందుకు చూపించట్లేదు అని చాలామంది హైందవ సహోదరులు అనుకుంటూ ఉంటారు. ఈ మధ్యలో సోషల్ మీడియాలో కూడా అంటూ ఉన్నారు, 3 మేకలు పీక్కోలేని వాడు దేవుడు ఎలాగవుతాడని. ఆయన 3 మేకలేంటి, సమాధినే గెలిచినవాడు, అదొక లెక్క కాదు ఆయనకి. అయితే మరి ఎందుకు ఆయన సిలువ మీద ఏలాడవలసి వచ్చింది? ఎందుకు ఆ సిలువ మారి మీద ఆయన ఏలాడవలసి వచ్చింది? అటువంటి గొప్ప రక్తంతో కూడిన ఆ పోరాటాన్ని ఎందుకు ఆ రక్తాన్ని చిందించవలసింది అని అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, నేను అది అర్థం అవడం కొరకు నేను పాట రాశాను. లోకమందు నివసించే ప్రజలారా, ఈలాగు జరుగుట న్యాయమా? యేసయ్యా సిలువకే గుట. లోకమందు నివసించే ప్రజలారా, ఈలాగు జరుగుట న్యాయమా? యేసయ్యా సిలువకే గుట. చింత లేదా, బాధ లేదా, చింత లేదా, బాధ లేదా, లోకమందు నివసించే ప్రజలారా, ఈలాగు జరుగుట న్యాయమా? యేసయ్యా సిలువకే గుట. అయ్యా, ఎంతోమంది ఈ లోకంలోనికి వచ్చారు, మరి వేటినో ఎక్కారు, గుర్రాలు ఎక్కారు, రథాలు ఎక్కారు, కానీ యేసయ్య ఒక్కడు మాత్రం సిలువ ఎక్కడం ఏంటండి? ఈ విషయం మీకు ఏమాత్రం తోయట్లేదా? దీని విషయంలో మీకు ఆలోచన రావట్లేదా? ఎందుకు ఈయన సిలువ ఎక్కవలసి వచ్చింది? ఎందుకు ఈయన చచ్చినవాడు లేపినవాడు, కుళ్ళిపోయిన శరీరాన్ని స్వస్థపరిచినవాడు, అద్భుతాలు చేసినవాడు, మహా గొప్ప కార్యాలు జరిగించినవాడు, గాలి ఆగట్టి ఆగిపోయినటువంటి గొప్ప క్రియలు చేసినవాడు, ఎందుకు ఈయన సిలువ ఎక్కవలసి వచ్చింది? మీకు ఆలోచన రావట్లేదా? మీకు చింత లేదా? ఎందుకు ఆయన సిలువెక్కాడు అనంటే, మన వ్యాధులన్నీ వహించి, మన పాపం శాపం తాను భరించి, మన వ్యాధులన్నీ వహించి, మన పాపం శాపం తాను భరించి, మన స్థానమందు యేసు నిలిచి,
మన స్థానమందు యేసు నిలచి మన శిక్షనంతా తాను భరించి మన శిక్షనంతా తాను భరించి చింత లేదా బాధ లేదా చింత లేదా బాధ లేదా లోకమందు నివసించే ప్రజలారా ఈలాగు జరుగుట న్యాయమా యేసయ్యా సిలువకెక్కుట శిరస్సుపై ముళ్ళ కిరీటం బరువైన సిలువ భుజమున మోపి శిరస్సుపై ముళ్ళ కిరీటం బరువైన సిలువ భుజమున మోపి గొల్గుతా కొండకు ఎక్కించిరి భూమికి ఆకాశ మధ్యలో వేలాడుచున్నా యేసయ్యను చూడు వేలాడుచున్నా యేసయ్యను చూడు చింత లేదా బాధ లేదా చింత లేదా బాధ లేదా లోకమందు నివసించే ప్రజలారా ఈలాగు జరుగుట న్యాయమా యేసయ్యా సిలువకెక్కుట. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన భూమికి ఆకాశం మధ్యలో వేలాడు తీశారు. ఎందుకు భూమికి ఆకాశం మధ్యలో ఆయన సిలువలో వేలాడు తీయబడ్డాడు? మానవులారా, సమస్త దేశ నివాసులారా, ఎందుకు ఇది మీకు అర్థం కావట్లేదు? ఎందుకు మీకు తొయ్యట్లేదు? ఇది ఎందుకు ఆయన సిలువ ఎక్కవలసి వచ్చింది? ఆయన మధ్యవర్తి. చెప్పండి, ఆయన మధ్యవర్తి. నిన్ను నన్ను పరలోకానికి తీసుకెళ్ళడానికి ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి మధ్యవర్తి రక్షకుడు. అందుకే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్న నా ద్వారా తప్ప ఎవడను పరలోకములోనికి రాలేడు అని తేల్చి చెప్పినటువంటి ఏకైక దేవుడు యేసుక్రీస్తు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన గుండానే మనం పరలోకానికి వెళ్ళాలి. అందుకని ఆయన సిలువ వేసి ఆయనను వేలాడు తీసేశారు. ఇన్ని చిత్రహింసలు పెట్టి ఇన్ని ఘోరమైన సంగతులను జరిగిస్తే ఆయన సిలువ మీద ఉండి పలికిన మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించుము. ప్రియా దేవుని బిడ్డలారా, ఇన్ని చిత్రహింసలు చేసి ఇన్ని ఘోరమైనటువంటి చిత్రహింసలు పెట్టి చేస్తే ఆయనని సిలువేస్తే తండ్రి ఆయన పలుకుతూ ఉన్నాడు. ఏమనో తెలుసా? వీరేమి చేయుచున్నారో వీరెరుగురయ్యా, వీరిని క్షమించు అని పలికిన ఏకైక దేవుడు యేసయ్య దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియమైన ఈ లోకంలో ఎన్ని రంగాల్లో ఎదికినా, ఎన్ని మార్గాల్లో ఎదికినా, ఎన్ని త్రోవల్లో ఎదికినా, ఏ చరిత్రలో ఎదికినా, ఏ చరిత్రలో ఎదికినా యేసు లాంటి దేవుడు, యేసు లాంటి రక్షకుడు లేనే లేడు. కత్తి పడితే కత్తి పట్టిన వారిని చూశాం, తిరగబడితే తిరగబడ్డ వారిని మనం చూశాం. కానీ ఆయన చిత్రహింసలు పెట్టి సిలువకి కొట్టెత్తే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు అని చెప్పిన
యేసయ్యను మనం గమనించాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ రోజున అలాంటి క్షమాపణ హృదయం అనుకుందా? మన పట్ల ఏదైనా చిన్న తప్పుదం ఎవరైనా చేస్తే వారిని క్షమించలేకపోతా ఉన్నాం. మన పట్ల ఎవరైనా చిన్న లోపం చేస్తే క్షమించలేకపోతున్నాం. ఇంట్లో కన్న బిడ్డలను క్షమించలేకపోతున్నాం. భార్యను క్షమించలేకపోతున్నారు. భర్త క్షమించలేకపోతా ఉన్నారు. ప్రియమందిర బిడ్డలారా, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఇవన్నీ క్షమాపణ లేకుండా ఉంటా ఉన్నాయి. క్షమించలేకపోతున్నాం. ప్రియమందిర బిడ్డలారా, యేసయ్య అంటాడు, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించు ప్రభువా, క్షమించు ప్రభువా, తండ్రి క్షమించు తండ్రి అని తండ్రిని వేడుకుంటా ఉన్నాడు. ప్రియమందిర బిడ్డలారా, ఈ రోజున యేసులాంటి మనసు, యేసులాంటి ప్రేమ మనలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఎవరిలో ఉండాలి? మనలో ఉండాలి. క్షమించలేని హృదయం కలిగి ఉంటే నువ్వెక్కడ దేవుని బిడ్డవు? నువ్వు క్షమించలేనటువంటి మనసు నీలో ఉంటే నువ్వెక్కడ విశ్వాసవి? పేరుకు మాత్రమే విశ్వాసివి, నామకార్థ విశ్వాసివి నీవు. క్షమాపణ లేని, ఎదుటివారిని ఓర్చుకోలేని, ఎదుటివారిని సహించలేని మనసు కలిగి ఉంటే నువ్వెక్కడ విశ్వాసివి నీవు? ప్రియమైన దేవుని బిడ్డలారా, క్షమించలేని హృదయాన్ని కలిగి ఉండి నీవు కూడా దేవుని బిడ్డనని ఎలా చెప్పుకోగలుగుతూ ఉన్నావు? నేను కూడా దేవుని బిడ్డనని ఎలా చెప్పుకోగలుగుతా ఉన్నావు? నీ భక్తి లోకానికి సంబంధమైనదే, పర సంబంధమైనది కాదు. పర సంబంధమైనది కాదు. క్షమించలేని హృదయం నీలో పెట్టుకుని క్రీస్తు మనసు నువ్వు ఎలా కలిగి ఉన్నావు? నీ తోటి వారిని క్షమించలేకపోతున్నావు. నీ పట్ల చిన్న తప్పుదమ్ము చేస్తే వారిని క్షమించలేకపోతున్నావు. ప్రియమందిర బిడ్డలారా, ఒరిస్సా రాష్ట్రంలో స్టేన్ అనేటువంటి ఒక మిషనరీ తన 2 కొడుకులను పెట్టుకుని భార్యని తీసుకుని కుష్ఠరోగులకి సేవ చేస్తూ ఉన్నాడు. కుష్ఠరోగులందరికీ సేవ చేస్తూ ఉన్నాడు. ఆ కుష్ఠునంతా తుడిచేసి మందేసి కొట్లు కడతా ఉని ఇటువంటి గొప్ప ప్రేమ చూపి ఎంతో ఉన్నతమైన దేశంలో పుట్టి ఉన్నతమైన జీవితాన్ని విడిచిపెట్టి ప్రియమందిర బిడ్డలారా, అడవుల్లో బిడ్డల మధ్య భయంకరమైనటువంటి ఆ వాతావరణంలో దోవల మధ్య తాను, తన పిల్లలు, తన భార్య జీవిస్తూ ప్రజలకు సేవ చేస్తూ ఉంటే ఈ లోకం ఇచ్చేటువంటి ఘనత ఏంటో తెలుసా? ఆయన పిల్లలు, భర్త, ఆ ముగ్గురు కారులో ఉండగా కారును అంటించేశారు. సజీవ దహనం. విలవిల 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 ఆ పసిపిల్లలు కేకలు పెట్టి ఘోరంగా కేకలు వేస్తూ అయ్యో అని ఏడుస్తూ, అమ్మో అని ఏడుస్తూ ఆ కారులో కాలుపోయి బూడిదైపోయారండి. ఇంత మంచి ప్రేమను చూపిస్తున్న ఈ డాక్టర్ గారైన ఈయన్ని, ఇంత మంచి సేవకుడిని, కుష్టు రోగులను, కుష్టుని, సీవిని, రస్సి ఇలాంటి భయంకరమైన వ్యాధిగ్రస్తుల్ని బాగు చేస్తూ ఉంటే ఈ లోకం ఇచ్చినటువంటి గౌరవం, ఇంత గొప్ప ప్రేమను చూపిస్తూ ఉంటే, మందులు ఇచ్చి మందులు కట్టి ఇంత ప్రేమను చూపిస్తూ ఉంటే ఈ లోకం ఇచ్చేటువంటి మర్యాద సజీవ దహనం చేసేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా,
మన దేశ ప్రభుత్వము ఆమెను అడిగారు, అమ్మా ఈ కేసును మేము ఎలా డీల్ చేయాలి, మీరేమంటారు? మీ దేశం అగ్రదేశం, మేము దీనికి సమాధానం చెప్పకపోతే మీ దేశం మా మీద కన్నెర చేస్తుంది, మేము సమాధానం చెప్పాలి మీ దేశానికి, దీన్ని ఏంటమ్మా అని అడిగితే ఆమె అన్నదంట, తన కళ్ళ ఎదుట తన బిడ్డలు కారులో మలమలా మాడిపోయి కేకలు వేస్తే వెలువిల వాడిపోతూ ఆ మంటల మధ్య కాలిపోతే తన భర్త ఇద్దరు బిడ్డలను పట్టుకొని అయ్యో అని చెప్పి ఏడుస్తూ బొగ్గైపోతే, అలాంటి దృశ్యాన్ని చూసిన ఆ తల్లి అన్నదంట, నేను వీరిని క్షమిస్తున్నాను. ఏమన్నా చెప్పండి, నేను వీరిని క్షమిస్తున్నాను, నా భర్తని నా పిల్లలని సజీవ దహనము చేసిన ఈ దేశాన్ని, ఈ ప్రజలను నేను క్షమిస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రోజున నీకు క్షమాపణ హృదయం ఉందా? ఈ రోజున నీకు క్షమాపణ హృదయం ఉందా? క్షమించగలుగుతున్నావా? నీ పొరుగు వారు నీ పట్ల చిన్న తప్పుదమ్మ చేస్తే క్షమించగలుగుతున్నావా? ఎవరైనా నీకు ఏదైనా చిన్న తప్పుదమ్మ చేస్తేనే వారిని క్షమించగలుగుతున్నావా? క్షమించే హృదయం నీకుందా? అన్ని ఇబ్బందులు పెట్టి శ్రమలు పెడుతున్నా యేసయ్య అంటున్నాడు, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసయ్య గొప్ప క్షమాపించే హృదయముగా ప్రేమ కలిగిన వాడు ఆయన, గొప్ప క్షమాపణ హృదయం కలిగిన వాడు ఆయన. ఆయన క్షమించలేకపోతే ఈ భూమి మీద మనం నిలవలేం. కాబట్టి ప్రియులారా, మనందరికీ క్షమించే హృదయము మనకి ఉండాలి, క్షమించే హృదయం మనకు ఉండాలి. కాబట్టి ప్రియులారా, మనం యేసయ్యను చెప్పండి వెంబడించే మనం క్షమాపణ కలిగిన హృదయం మనకు ఉండాలి. ప్రియ, రెండో మాట మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. రెండో మాట ఏంటంటే, ఆయన సిలువేస్తున్నప్పుడు ఇద్దరు దొంగలని ఆ ప్రక్కొక్కడిని ఈ ప్రక్కొక్కడిని వేశారు. వారి బందిపోటు దొంగలు, చెప్పండి, వారు బందిపోటు దొంగలు. రోమా ప్రభుత్వానికి విరోధముగా వారు పట్టబడ్డారు, దొంగతనం చేశారు, దేశద్రోహులు. అలాంటి వారు దొంగతనం పట్టబడితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, పట్టబడితే వాళ్ళిద్దరిని చెరువు పక్క దొంగ వేశారు. అందులో ఒకడు అంటున్నాడు, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించమని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, అడుగుతున్నాడు. క్రీస్తువు కాదంటే అర్థం ఏంటో తెలుసా? అభిషక్తుడు అని అర్థం. నీవు గొప్ప శక్తి కలిగిన వాడువు, చచ్చిన వాడును లేవనెత్తావు, వ్యాధిగ్రస్తులను బాగు చేసావు, కుష్ఠరోగులను బాగు చేశావు, ఎన్నో అద్భుతాలు చేశావు. ఇది నీకు పెద్ద లెక్క కాదు. నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు. ఈ రోజున 99 మంది ప్రార్థన ఇలాగే ఉంటుంది, అందుకని వారి జీవితంలో ఏం జరగట్లా. ప్రియమంది తెలిపిట్లారా, నిన్ను నీవు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు అంటున్నాడు. రెండో వాడిని వాడు గద్దించాడు. గద్దించి, తప్పురా నువ్వు అలా మాట్లాడడం, మనకి శిక్ష న్యాయమే, ఎందుకంటే మనం తప్పుదం చేశాం, పట్టుబడ్డాం, ఈ శిక్ష మనకి న్యాయమే. మరి ఈయనేం తప్పు చేశాడు రా,
ఈ శిక్ష ఈయనకి అన్యాయం 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 అని ఏడ్చాడు. ఈ రోజున సిలువలో ఏలాడుతున్న యేసయ్యని శ్రమను గుర్తు చేసుకోకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ప్రియమందిరి బిడ్డలారా, ఈ మొదటోడు ప్రార్థనలాగా ఉంటుంది నీ ప్రార్థన. అయ్యో నా కొరికే ప్రభువా నువ్వు సిలువ ఎక్కావు, నా కొరికే 40 కొరడా దెబ్బలు తిన్నావు, నా కొరికే నాయన ముళ్ళ కిరీటం పెట్టబడింది, నా కొరికే నీ చేతుల్లో మేకులు, నా కొరికే నీ కాళ్ళకి ఆ మేకులు అని నువ్వే రోజైనా యేసయ్య పడినటువంటి ఆ వేదనను, యేసయ్య పొందిన ఆ దెబ్బలను నువ్వు గుర్తించగలిగితే నీకు మారు మనసు పశ్చాత్తాపన గుర్తుకొస్తుంది. అదేమీ లేదు నీకు. యేసు ప్రభువారు ఎందుకు ఇలా సిలువ మీద ఉన్నాడు? ఇది నా పాపమే కదా, ఇది సిలువకు గురి చేసింది, ఇది నా దోషమే కదా, ఆయన ఇలా చిత్రహింసలు చేసింది, ఇది నా పాపమే కదా, ఇన్ని బాధలు పెట్టింది ఆయన్ని అని ఎప్పుడైనా ఏ రోజైనా సిలువను చూసి నువ్వు పశ్చాత్తాపన పడ్డావా? ఏడ్చావా? లేదు. ప్రభువా నాకు అది చెయ్యి, నాకు ఇది చెయ్యి, నాకు అలా చేస్తే వెళ్ళిపోతాను, నీకు ఎలా చేస్తే వెళ్ళిపోతాను. అతను అంటున్నాడు, ఏమంటున్నాడు? అయ్యా నీవు రక్షించుకుని నన్ను కూడా రక్షించు, మళ్ళీ ఎప్పుడులాగే దొంగదానాలు చేసుకుంటాను, ఈ పట్టు పట్టబడలే జాగ్రత్తగా చేసుకుంటాను అనుకుంటున్నాడు. ప్రియమందిరి బిడ్డారా, రెండవది అంటున్నాడు, అయ్యా మాకైతే ఈ శిక్ష న్యాయమే, ఎందుకంటే మేము తప్పుదము చేశాం కనుక మేము పట్టబడ్డాం, ఇది మాకు న్యాయమే. కానీ నీకు ఆ శిక్ష అన్యాయం అన్యాయం అని ఏడ్చాడు. యేసయ్యకు పడినటువంటి శిక్షను చూసి, యేసయ్య పొందిన వేతను చూసి, యేసయ్య పొందిన దెబ్బలను చూసి, యేసయ్య పొందిన ఆ గాయాలు రక్త మడుగులను చూసి ఏడ్చి, తండ్రి నీ రాజ్యములో నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమని, అయ్యా ఈ దీనుణ్ణి, ఈ పాపిని, ఈ దొంగను, ఈ ద్రోహంకి చేస్తున్న వాడిని నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా అని ప్రార్థన చేశాడు. తప్పించమని అడిగాడా? ఈ శిక్ష నాకు పడాలి, ఎందుకంటే నేను చేసిన తప్పుదములు అలాంటివి, నాదే నిన్ను ఇబ్బంది పెట్టింది అని ఏడ్చి, అయ్యా నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అంటే యేసయ్య అన్నాడు. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పారదేశులు, ఇప్పుడే ఈ క్షణాల్లోనే, కొద్ది క్షణాల్లో నేను ప్రాణం విడిచిపెట్టబోతున్నావు, నీవు నాతో పాటు ఇప్పుడు నా కూడా పరదేశంలోకి వచ్చేస్తున్నావు అని వాగ్దానం ఇచ్చాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్షణములో పరలోకాన్ని సంపాదించాడు. సంవత్సరాలు బట్టి మందిరానికి వస్తున్నావు, ఎన్నో సంవత్సరాలు నేను చాలా గొప్ప సీనియర్ని, చాలా విశ్వాసిని అని ఎన్నో చెప్తున్నావు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజున దేవుని రాజ్యంలోకి వెళ్ళేటువంటి హక్కును మనం సంపాదించగలుగుతున్నామా? ఆ దొంగ క్షణాల్లో యేసయ్యతో వెళ్ళిపోవడానికి అర్హత పొందేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. క్షణాల్లో యేసయ్యతో వెళ్ళిపోవడానికి అర్హత పొందాడు. నాయనా నేను బ్రతకడానికి, నా ఇష్టాన్ని నెరవేర్చడానికి ఇప్పటి జీవితం చాలు, ఈ శిక్ష నాకు పడవలసిందే. కానీ అయ్యా ఇక్కడి నుంచి బ్రతకవలసిన జీవితంలో ఆ పరదేశంలో పరలోకంలో నన్ను జ్ఞాపకం పెట్టుకో బాబు యేసయ్యా అని అడిగాడు. ప్రియమందిరి బిడ్డలారా, నేడు నాతోనే పరదేశంలోకి వచ్చేస్తావు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ సమర్పణ, నీ పశ్చాత్తాపం ఎలా ఉంది? ఈ రోజున నీ జీవితంలో దేవుని పట్ల నిర్ణయం ఎలాగుంది? అపోస్తలుడైన పౌలు అంటాడు,
బ్రతుకుట, చెప్పాలి అందరూ చెప్పాలి, బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభం. ఎంతమందికి ఉంది అలాంటి తీర్మానం? ప్రభువా, నన్ను బ్రతికిస్తే ఈ కొద్దిపాటి జీవితం నీ కొరకే బ్రతుకుతాను, చనిపోతే నాకు లాభమే, నేను వేరే ఆశించట్లేదు. ఒక ఆయన అంటాడు, సావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా, సావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా, నీ సాక్షిగా నేను జీవింతునయ్యా, నీ సాక్షిగా నేను జీవింతునయ్యా ప్రభువా. కాచితివి ఇంత కాలం, కాచితివి ఇంత, దేవునికి స్తోత్రం. ఈరోజు నీకుందా దొంగ అంటాడు, అయ్యా నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం పెట్టుకొని ఆయన అని అడుగుతా ఉన్నాడు. యేసయ్య అంటున్నాడు, నేడు నాతో నీవు కూడా పరదేశంలో ఉండే కొన్ని క్షణాల్లో నేను ప్రాణం విడుస్తావు, నువ్వు ప్రాణం విడుస్తావు, పరదేశంలోకి నాకు కూడా వచ్చేస్తావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి సమర్పణ అపోస్తలుని పౌలు వలె బ్రతుకుతే ప్రభు కోసం నేను బ్రతుకుతాను ఈ లోకంలో, చనిపోతే లాభమే నాకు అని చెప్పినటువంటి తీర్మానం నేటి క్రైస్తత్వానికి ఉందా? నేను అడుగుతున్నాను, ఉందా? అలాంటి మనసే కాక నీకు ఉండగలిగితే క్రీస్తు మనసు నీలో ఉన్నట్టే, నువ్వు ఇతరులను క్షమించగలుగుతావు, ఇతరులకు పరోపకారంగా ఉంటావు, కీడు చేసిన వారికి తిరిగి మళ్ళీ కీడు చేయవు, పరోపకారంగా ఉంటావు. ప్రియమంది బిడ్డలారా, యేసయ్య బిడ్డగా యేసయ్య ప్రేమను లోకానికి ప్రచురము చేస్తావు. ఇలాంటిది యేసయ్య ప్రేమ అని రుజువు చేస్తా, ఇలాంటిది యేసయ్య ప్రేమ అని రుజువు చేస్తావు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ నీలో ఉంచి లోకానికి వెళుతుంది, నీ పొరుగువారికి నీ ఇరుగువారికి కనబడుతుంది. దేవుని ప్రేమ కనబడట్లేదు అని అంటే నువ్వు ఇంకనూ మారలేదని అర్థం. దేవుని ప్రేమ నీలో ఎవరికి కనబడట్లేదు అని అంటే నువ్వు ఇంకనూ మారలేదని అర్థం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు మారాలి. ఒక విశ్వాసి దగ్గరికి పాస్టర్ గారు నుంచుడికి పంపాడంట. ఆ చర్చికి ప్రేంట్ వేయడానికి నుంచుని కావాల్సి వచ్చింది. పాస్టర్ గారు అడిగారంటే, మరి ప్రేంట్ వేయడానికి నుంచుని కావాలి కదా, ఎవరి దగ్గర ఉందరా అంటే, అయ్యా పలానా వాళ్ళ ఇంటికాడ మన విశ్వాసులు మన సహోదరి ఇంటి దగ్గర ఉన్నదయ్యా అని అన్నారంట. 5 వెళ్ళి పట్టుకురా అని చెప్పి పంపితే ఆ సహోదరి చెప్పిందంట, ఏమని, మా దగ్గర నుంచని లేదు అన్నదంట. సరే అని తిరిగి వచ్చేస్తున్నాడు. ఆయన భర్త పొలా నుంచి వస్తున్నాడు. ఒరే యాకోబు, ఏంటి అక్కడికి వెళ్ళావు? అదే మన చర్చిలోనండి, మన చర్చికి ప్రేంట్ వేస్తున్నారు, నుంచుని కావాల్సి వచ్చింది, అది మీ ఇంటికాడ ఉందని సంఘస్థులు చాలామంది చెప్తే పాస్టర్ గారు నన్ను పంపించారు అని అంటే, మన ఇంటికాడ ఉందిరా నుంచుని రా అని అంటే, అప్పుడు అన్నాడంట, అయ్యా మీ ఇంటికాడ నుంచే వస్తున్నాను, మరి మన మేడం గారు ఏమో నుంచుని లేదంటుంది, నేను అందుకే గుడికి రావట్లేదురా అన్నాడంట. ఎందుకు రావట్లేదంట? నేను అందుకే గుడికి రావట్లేదురా, ఆమె వెళ్ళే మందిరానికే, ఆమె వెళ్ళే ప్రార్థన దేవుని మందిరానికి ఆమె నుంచుని ఇవ్వకపోతే మరి ఇంకెవరిస్తారా? కనుక ఆమె మారలేకపోతే ఈ ఇతరులు వెళ్తారు, అందుకే నేను గుడికి రావట్లేదు అనంట.
ప్రియమందిని బిడ్డలు, ఈ రోజున క్రైస్తత్వం అలా ఉందండి. క్రైస్తత్వం మారాలి, మనం మారాలి. క్షమించే హృదయాన్ని, క్షమాపణ ప్రజలకు తెలియచేయాలి, దేవుని ప్రేమను తెలియచేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సావైనా బ్రతికైనా క్రీస్తు కొరకే అని రుజువు చేయాల. అలాగ మనం బ్రతకాల. అప్పుడే దేవునికి ఇష్టలైన పిల్లలుగా మనం ఉండగలుగుతాం. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. ఈ రోజున యేసయ్య పొందిన దెబ్బల చేత, యేసయ్య పడిన వేతనల చేత మనకి విడుదల కలిగింది, పాప క్షమాపణ కలిగింది. ఈ రోజున నీవు నేను మన పాప శిక్ష నుండి విడుదల పొందడానికి కారణం మన శిక్ష ఆయన భుజం మీద వేసుకుని ఆయన మోయడమే కారణం. అంత హింసలు పెట్టిన వారిని కూడా ఆయన క్షమించాడు. చూడు, అలాంటి మనసు ఇవ్వడానికి ఆయన తను త్యాగమైపోయాడు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకే స్తోత్రం. పరిశుద్ధుడా, నీకే స్తోత్రం. కృపగల దేవా, అయ్యా మా జీవితాలు, మా హృదయాలు మారిపోవాలయ్యా. మాలో ఉన్న ప్రతి శేషం మారిపోవాలి తండ్రి. మాలో ఉన్న చేదు మధురముగా మారిపోవాలయ్యా. నీవలే నీ స్వరూపములోనికి మేము మారిపోవాలయ్యా. క్రీస్తు స్వరూపములోనికి మారిపోవాలి సహోదరుడా, సహోదరి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా, అయ్యా నీ బిడ్డలు మోకరించి ప్రార్థన చేస్తూ ఉండగా నీ కార్యము జరిగించు నాయనా. అయ్యా నీ కార్యము జరిగించు ప్రభువా. అయ్యా పశ్చాత్తాపన పడుతూ ఉండగా సిలువలో ఉన్న దొంగ ఏ విధంగా పశ్చాత్తాపన పడ్డాడో, అయ్యా నీ సిలువ వృత్తాంతమును చూసి, నీ సిలువ శ్రమలను చూసి, అయ్యా నీవు పొందిన గాయాలను చూసి, అయ్యా నీ శరీరము, నీ దేహమంత రక్తము, అయ్యా రక్తముద్దలాగా అయిపోయిన నీ యొక్క తనువంతను చూసి, నాయనా ఇది ఎవరి కోసం అని, అది నా కోసమని గుండెలు బాదుకోగలిగిన పశ్చాత్తాపన పడిన విశ్వాసులు కావాలి. అలాంటి విశ్వాసులు కావాలి దేవునికి. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కృపగల తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు అయ్యా. ఈ గుడ్ ఫ్రైడే దినమందు ప్రభా నీ సిలువను, నీ సిలువ శ్రమలను జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృప కొరకే వందనాలు. సంఘం అంతటిని బట్టి ప్రార్థన చేస్తున్నాను అయ్యా. నీ బిడ్డలందరూ కూడా ప్రభువా పశ్చాత్తాపన పడుతూ ఉన్నారు నాయనా. ఈ సిలువ భారం అది నా పాపమే, అది నా పాపమే అని ప్రభువా ఎవరికి వారి గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉండగా వారందరినీ మీరు కనికరించి నీ యొక్క దర్శనమిచ్చి వారిని బలపరిచి దీవించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.